ప్రతి ఆరంభానికి ముందు ఆయన పేరు, ప్రతి అడ్డంకి ముందు ఆయన ఆశీర్వాదం. విఘ్నాలను తొలగించేవాడు మన గణనాథుడు. ఈ బుధవారం వినాయకుని ఒక గాఢమైన కథ వినేద్దాం. పార్వతీదేవి తన శరీరంలోని పసుపుతో ఒక బాలుడిని సృష్టించింది. ఆమె ప్రేమతో ఊపిరి పోసింది. అతడే గణేశుడు. శివుడు తెలియక కోపంతో అతని తల తగ్గొట్టాడు. ఆ తర్వాత ఏనుగు తలను అమర్చి జీవం పోశాడు. అందుకు ఆయనకు గజాననుడు అనే పేరు వచ్చింది. దేవతలు శివుని వద్దకు వచ్చి తమ సందేహం తెలిపారు. ముందుగా మేము ఏ దేవతని పూజించాలి అని అడిగారు. అప్పుడు శివుడు కార్తికేయునికి, వినాయకుడికి అన్ని నదులను సందర్శించి ముందుగా ఎవరు నా దగ్గరకు వస్తారో వారే ప్రథమ పూజ్యులు అని చెప్పాడు. కార్తికేయుడు ప్రపంచం చుట్టొచ్చాడు. గణేశుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. నా ప్రపంచం మీరే అని అన్నాడు. అందుకనే ఆయన మొదటి పూజ పొందాడు. వినాయకుడు మనకు నేర్పేది ఏమిటంటే, జ్ఞానం శక్తి కంటే గొప్పది, వినయం వేగం కంటే గొప్పది, భక్తి అహంకారాన్ని జయిస్తుంది. ఈ బుధవారం ఒకసారి హృదయపూర్వకంగా ఆయన పేరు జపించండి. విఘ్నాలు తొలగిపోతాయి, మనసు ప్రశాంతంగా అవుతుంది. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో మీ ముందు ఉంటాను.